శిల్పాలైతే చాలా అద్భుతంగా ఉన్నాయి. రాతి కట్టడం ఇదంతా మనం అంటే ఒక రాయి కూడా ఎత్తలేము. ఇప్పటి కాలం వాళ్ళైతే అప్పటి కాలంలో భైరవేశ్వరం అంటే పైకి లేస్తా ఉన్నాయంట. అది ఎంత సత్యమో ఇక్కడ ఉన్న పూజారిని కూడా అడిగి తెలుసుకుందాము. చాలా అద్భుతంగా ఉన్నాయి శిల్పాలు మాత్రము. ఎన్నో సంవత్సరాల కిందటి వెళ్ళి ఈ పురాతనమైన శిల్పాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎవరు చిత్రీకరించారో ఏమో కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇలాంటి శిల్పాలు చూడాలంటే ఖచ్చితంగా మనం ఇలాంటి దేవాలయాలకు విజిట్ చేయాల్సిందే. మన హిందూ ధర్మాన్ని కూడా మనం కాపాడుకోవాల్సిందే. ప్రతి ఒక్కరూ హిందువులారా గుర్తు పెట్టుకోండి, ఇలాంటి దేవాలయాలకు ప్రతి ఒక్కరు విజిట్ చేయండి. ఓకేనండి. మరియు ఈ దేవాలయం రాష్ట్రమే అదే దారిలో ఇక్కడ అక్కపొప్పునమ్మ అమ్మవారి పాదం అయితే ఇక్కడ పడిందండి. చూస్తున్నారు కదా, శివలింగం పెట్టారు. చూస్తున్నారు కదా, పాదం మోపిండేదైతే ఇది చూడండి, గుర్తు అచ్చొచ్చ అలాగే పడిపోయింది. చూస్తున్నారు కదా, ఈ అమ్మవారి పాదం అయితే ఇక్కడే పడింది. అక్కపొప్పురమ్మ అమ్మవారి పాదం అయితే ఇదేనండి. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఎవరే గాని తొక్కకూడదని దారిలో ఉంది కాబట్టి ఈ శివలింగాన్ని అయితే ఇక్కడ పెట్టారు. ఓకేనండి, ఇది గుర్తు పెట్టుకోండి ఎవరైనా వస్తే. మరియు ఈ దేవాలయ ప్రాంగణంలో అయితే చూడండి, నాగలు అయితే ఉన్నాయి. ఇక్కడ ప్రతిష్ఠింపు చేసినారు. చాలా అద్భుతంగా ఉన్నాయి నాగలు కూడా. ఓకేనండి, దర్శనం చేసుకోండి. మరియు ఈ దేవాలయానికి రక్షక భటులు అంటండి ఇలా శిలలుగా మారిపోయారు. చరిత్ర అయితే తెలీదు, తెలుసుకున్నాము. చూస్తున్నారు కదా, ఈ దేవాలయానికి రక్షక భటులు అంటండి ఈ విగ్రహాలుగా మారిపోయారు. చూడండి, రాతి విగ్రహాలుగా మారిపోయారు. చూస్తున్నారు కదా, ఎలా ఎట్లా ఎందుకు ఏమనేది తెలుసుకుందాం మనం. మరియు ఈ దేవాలయంలో పుష్కరిణి కూడా ఉందండి. చూడండి, ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాను. దర్శనం చేసుకుందాం రండి. ఇక్కడ శిలాశాసనం అయితే ఉంది. ఈ దేవాలయం ఎప్పుడు స్థాపించారనేది చూస్తున్నారు కదా. నిర్మాణం కూడా కొత్త దశలో ఉంది. ఇక్కడ ఏదన్నా రిపేర్ చేసింటే. శ్రీ 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 మోపూరి భైరవేశ్వర స్వామి దేవస్థానం, నల్లజెరువుపల్లి గ్రామం, వేముల మండలం. తేదీ 18/11/2024. చూస్తున్నారు కదా, మోపూరి భైరవేశ్వర స్వామి దేవస్థానం. జీర్ణోద్ధరణ శంకుస్థాపకులు గౌరశ్రీ వైఎస్ వివేకానంద రెడ్డి గారు అంటే అప్పటి వాళ్ళు ఉన్నవారు. ఇంకా రండి చూసేద్దాం. ఈ దేవాలయంలో ఆ స్వామివారి శునకం అండి. ఇక్కడ స్వామివారి విగ్రహం రూపంలో స్వామివారిని కాపలాగా కాసి ఈ దేవాలయానికి ఇతనేనండి. మొత్తానికైతే ఈ దేవాలయం మోపూరి భైరవేశ్వర స్వామి దేవాలయంలో అయితే ఉన్నామండి. ఆ స్వామివారిని కూడా దర్శించుకుందాం. మొత్తం ఈ స్వామివారి పొడవు ఎంతంటే 18 అడుగులు.
ఇక్కడ మీరు కూడా దర్శించుకోండి. చాలా మహిమగల మోపురి భైరవేశ్వర స్వామి దేవాలయము. మీరు కూడా ఒక్కసారి విజిట్ చేయండి, ఫుల్ వీడియో చూసేయండి. ఓకేనండి, రండి దర్శనం చేసుకున్నాం. వెడల్పు 13 అడుగులు అంటండి. అతి పురాతనమైన దేవాలయం అండి. చూడండి స్తంభాలు ఎలా ఉన్నాయో, ఇందుకు దిగితే స్తంభాలు కూడా చూడండి అతి పురాతనమైంది. అప్పట్లో ఎలా కట్టారో చూడండి. లైటింగ్ కూడా తక్కువ ఉంది, ఏమంటారండి చూడండి. చాలా అద్భుతంగా ఉంది. నాకైతే ఇలాంటి దేవాలయాలు సందర్శించడం అద్భుతం. ఈ స్వామివారు 18 అడుగులు పొడవు ఉంటారట. అక్కపప్పురమ్మ అమ్మవారి సొంత అన్నగారైనటువంటి మోపురి భైరవేశ్వరుడు స్వామి ఆకాశమంత ఎత్తు ఎదుగుతూ ఉంటే ఆ అమ్మవారు అక్కపప్పురమ్మ అమ్మవారు అరచేయి పెట్టి నాయన ఇంకా నువ్వు పైకి పెరిగిపోతే నీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, నిన్ను దర్శనార్థం కోరేవారు కూడా ఇదిగా అవుతారని చెప్పి ఆ అమ్మవారు అనడంతో ఆ స్వామివారికి అమ్మవారి చేయి పెట్టడంతో ఇంకా వాటికి స్టాప్ అయిపోయినారంట స్వామివారు. అది కూడా మీరు దర్శించుకొని రండి. చూడండి మల విసర్జన జరుగుతున్నారు కదండి. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. స్వామివారి విగ్రహము పై వరకు పెరిగిపోయిందండి. పైన ఉంటాడు స్వామివారు. ఇది మోకాళ్ళ దర్శనం అంటారండి. మోకాళ్ళ దర్శనం చేసుకుంటే ఇక్కడ మోకాళ్ళ దర్శనం అని పిలుస్తూ ఉంటారు. ఇంకా పైనకి వెళ్తే పైన దర్శనం ఉంటుందండి. మోకాళ్ళ దర్శనం అని స్వామివారిది ఇదేనండి. పైన ఇంకా స్వామివారిని అడిగి విశేషంగా పూజారిని తెలుసుకుందాము. చూస్తున్నారు కదా. Anxiety, filling up every space, no privacy. And silently, it could build and build until you finally see. Whoa, it's taking over, damn no closure, moving closer. శ్రీ దక్షిణ కాళికా శక్తిని దర్శించారు కదండి. ఇక మనం పైకి వెళ్ళి ఆ స్వామివారి విగ్రహం 18 అడుగులు అని చెప్పారు కదా. మోకాళ్ళ దర్శనం అంటే ఇదేనండి. ఫస్ట్ కింద మరియు పైకి వెళ్తే ఆ స్వామివారి ఫుల్ దర్శనం చేసుకున్నాం. వెళ్దాం. నమస్తే సమయం. మీ పేరు తెలుపండి. గురువయ్య. స్వామి ఈ దేవాలయం విశిష్టత, రహస్యము, ఇలాగే చరిత్ర, దేవాలయం చరిత్ర అన్ని తెలియజేసిన దేవాలయం చరిత్ర. ఈయన స్వయంభూ పెరిగినాడు. భూమిలో నుండి కింద భూమిలో నుండి పుట్టినాడు. కింద నుండి పైకి 18 అడుగులు ఉన్నాడు. భూమిలో వెళ్తున్నాడో తెలియదు. భూమి లోపల వెళ్తున్నాడో తెలియదు అని స్వామివారు తెలియజేస్తున్నారు. భూమిలో వెళ్తున్నాడో తెలియదు. ఈయన మోపూరు భైరవేశ్వర స్వామి. చెప్పండి. మోపూరు భైరవేశ్వర స్వామి. ఈయన ఈశ్వరునికి అయితే నంది వాహనం ఉంటుంది, ఈయనకైతే శునక వాహనం ఉంటుంది. మోపురి భైరవేశ్వర స్వామికి అయితే వాహనం వచ్చి శునకం అంటండి. వింటున్నారా? ఈయన పెరుగుతా ఉంటే ఈయన చెల్లెల అక్కపూరమ్మ అంటే తప్పులు కొంత తప్పులు ఉంది అమ్మ. ఈయన చెల్లెలు ఆయమ్మ పేరు అక్కపూరమ్మ. ఈయన పేరు కాల భైరవేశ్వరుడు. అందువల్ల ఆ విధంగా పెరుగుతున్నావు. నీకు నువ్వు ఆకాశాన్ని పోవాలని కోరుకుంటే నీకు ఆకాశాన్ని పోతే పక్షులు నీ పైన వాళ్తాయి. నువ్వు పెరిగేదానికి అవకాశం లేదు, ఇద్దరితో ఉంటే మంచిదిగా ఉంటుంది అని చెప్పి తలపైన హస్తం పెట్టేసింది. అమ్మవారు హస్తం పెట్టేసింది. తలపైన హస్తం పెట్టేసింది, కొట్టింది. అప్పుడు ఆయనకు ఆగ్రహంగా కోపం వచ్చి చెల్లెల్ని మోకాళ్ళతో దొబ్బేసినాడు. దొబ్బేసినాడు. అప్పుడు అలిగిపోయి కొండ తప్పులో ఉత్తర దిశలో నది పారుతుంది. అంటే ఉత్తరాన్ని నుండి దక్షిణానికి పోతాయన్నమాట నీళ్లు. ఆ నది ఒడ్డును చేరింది. అంటే
అప్పుడు ఉత్తరం నుండి దర్శనం అంటే అది విరుద్ధమే అందువల్ల అక్కడ చేరి ఆ అమ్మ పూర్వం ఇదంతా పెద్ద కోట, ఇదంతా ఒక కోట. ఆ గోపురం లేదు, అక్కడ రోడ్డు ఏంటి లేవు. ఆ గోపురం ఉండే గోపురము ముఖద్వారం అన్నమాట, ముఖద్వారం రాజగోపురం. అక్కడ నుండి అక్కపూరం దగ్గరికి పోయి అక్కడ ఇప్పుడు మోకాళ్ళు పోయింది కదా, ఆ నది పేరు మగబీరు వేరు, మగబీరు ఏరు ఆ నది పేరు. ఆ నదిలో స్నానం చేస్తే మహాపుణ్యం. ఎందుకంటే ఉత్తరం నుండి దక్షిణాన్ని పారే నదుల్లో చాలా పుణ్యం వస్తుంది బలం. అందువల్ల ఈ మోకాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ చెల్లెలకు వీళ్ళకు శాపం ఇచ్చింది, నీకు మోకాటి పూజ చేస్తారు అని. అందువల్ల కింద మోకాటి పూజ చేస్తారు, పైన అభిషేకం చేస్తారు. మోకాళ్ళ దర్శనం కూడా చేసుకుంటారు, మోకాళ్ళ పూజలు కూడా జరుగుతాయని ఆ అమ్మవారు తెలియజేశారు. అంటే మోకాటి పూజ అంటే ఒక్క ఎడమకాలు కిందికి మోపి కుడికాలు పైకి పెట్టుకొని మనం మనసులో ఒక పుష్పం గాని ఒక ఫలం గాని అట్లా మనం పెట్టుకొని ఆ పుష్పం గాని ఫలం గాని ఆయన కలిస్తే ఆయన కన్ను దొరుకుతాడు. అది శాపం ఇచ్చినాడు. అందువల్ల శ్రీ మోపూరు వెంకటేశ్వర స్వామికి మోకాటి పూజ, కింద మోకాటి పూజ, పైన అభిషేకం. అంటే ఈశ్వరుని లింగం ఏ ఆకారముతో ఉందో అదే ఆకారముతో కాలభైరవుడుగా వెలిసినాడు. స్వయంభూ కాలభైరవుడిగా వెలిసినాడు. అందువల్ల ఇప్పుడు 19వ శతాబ్దంలో ఈ గుడి నిర్మించినారు. అందువల్ల మీరు అక్కబోపురం దగ్గర ఫస్ట్ అక్కడ దర్శనం చేసుకొని ఇంటికి రావాలి. ఫస్ట్ అక్కప్పపురమ్మ దేవాలయంలోకి వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ మోపేరి భైరవేశ్వర స్వామిని దర్శించుకోవాలి. అది కూడా కింద మోకాల దర్శనం అనేది ఉంది కదా, కింద స్వయంభూగా భూమి లోపల నుంచి ఆ స్వామి వారే పైకి విగ్రహంగా ఇంత ఎత్తు పెరిగారు. స్వామి పొడవు వెళ్తున్నాడు, వెడల్పు వెళ్తున్నాడు చెప్పండి. కింద నుంచి పైకి 18 అడుగులు ఉన్నాడు. 18 అడుగులు. కింద ఎడలకు 13 అడుగులు ఉన్నాడు. 13 అడుగులు ఉన్నాడు. అక్కడ భక్తులు నీ దర్శనం చేసుకుని నా దగ్గరకు వస్తారు. నాకు కాయ కర్పూరము పెళ్లిళ్ళు పుట్టెంటుకలు అభిషేకాలు ఆకు పూజలు నాకు యాటలు బాణాలు నీకమ్మా అని చెప్పి ఖరారు చేసుకున్నారు ఇద్దరు. అప్పుడు అదే విధంగానే ముందు ఆయన దర్శనం చేసుకొని ఇంటికి వచ్చి కార్యక్రమం అంటే కార్యక్రమం చేసుకోవాలంటే ఈడంతా పుట్టెంటికలు తీసుకొని ఈడ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆడిపోయి బలిదానం చేసుకొని తిని అట్లే వెళ్ళిపోవాలి. మళ్ళా రాకూడదు, తిని వీటికి రాకూడదు. ఫస్ట్ ఆ అమ్మవారిని దర్శించుకొని మరియు ఇక్కడ మోపేరి భైరవేశ్వర స్వామి కూడా దర్శించుకొని ఇక్కడ తీర్థ ప్రసాదాలు స్వీకరించి మరియు అక్కడికి వెళ్తానే మన కింద ఉండదు అప్పుడమ్మ దేవాలయము. అక్కడ కోడి గాని మేక గాని కొట్లు గాని ఎవరెవరికి ఏ విధంగా అయినా కూడా అక్కడ జరుపుకోవడానికి వీలుగా ఉంది. ఒక రోజైనా ఉండొచ్చు, 2 రోజులైనా ఉండొచ్చు. అన్ని వసతులతో కూడి ఉంది ఆ దేవాలయంలో. మీరు కూడా ఒక్కసారి విజిట్ చేసేయండి. స్వామి ఇంకంతేనా ఇంకేమన్నా ఇక్కడ కూడా ఇక్కడ నైట్ ఇక్కడ నిద్ర చేసి ఇక్కడ పొద్దున్నే మళ్ళీ స్నానాలు చేసి పూజ చేసుకునే దానికి కూడా రూములు ఉంటాయి. వాచ్మ్యాన్ ఉంటాడు, ఇంకొకరు ఉంటారు. ఇక్కడ తిరగండి, ఒక 4-5 మంది ఉంటారు. ఏం భయం లేదు, రూములు ఉంటాయి. మీరు దర్శించుకునేదానికి రావచ్చు. ఈ దేవాలయంలో కూడా ప్రతి ఒక్కరికి భక్తాదులకు రూమ్ స్పెషల్ కూడా ఉన్నాయండి. ఎక్కడైనా కానీ మనం రూమ్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి, తీసుకోవచ్చు. ఇక్కడే 1 రోజు 2 రోజులు స్టే చేసి స్వామివారిని కూడా దర్శించుకొని మనము వెళ్ళవచ్చండి. మరియు తీర్థ ప్రసాదాలు తీసుకొని. స్వామి ఇంకేమన్నా ఉన్నాయా? ఇంకేమన్నా స్వామివారి మోపూర్ అనే ఊరు ఎక్కడి నుంచి వచ్చిందంటావు? పూర్వం అప్పుడు కాలంలో 600 ఇళ్ళు ఉన్నాయి. ఈ దేవాలయం చుట్టూ ఒక ఊరు ఉండేది అప్పుడు. వాళ్ళంతా అప్పుడు రాజుల కాలం కదా, ఆ రాజులు ఏం చేశారంటే అరాచకం చేస్తున్నారు లేడీస్ ను. మోపూరి అనే ఒక గ్రామాన్ని గుట్టపైనే ఉంది. ఆ ఊర్లో 600 ఇళ్ళు అప్పుడు కాలంలోనే ఉన్నాయి. వాళ్ళంతా అరాచకం చేస్తంటే వాళ్ళంతా వలస పోయినారు బతుకుదేవుడి కోసం. ఎక్కడంటే ఎక్కడ వాళ్ళ ఇంటి పేరు మోపూరు భైరవేశ్వరుడు, బయ్యన్న, బయ్యమ్మ ఇట్లా పెట్టుకొని పేర్లు
ఇప్పుడు వస్తాను. ఓకే ఓకే. స్వామివారు తెలిపారు కదండి ఈ విషయాలు. ముందు చరిత్ర అండి, ఈ దేవాలయానికి సంబంధించిన చరిత్ర. సరేనండి, ఇంకా స్వామివారు దర్శించుకోండి. అంతేనే కదా సార్? అమ్మయ్య చెయ్యి ఈ విధంగా పెట్టింది అంటున్నారండి. చూడండి, అక్కడ చూపి, దగ్గరికి వచ్చి చూపి ఒకసారి. చేయి పెట్టింది మళ్ళీ చూపించాడు ఇక్కడ స్వామివారి విగ్రహం పైన పాదస్థలం పెట్టేసింది. చెప్పు అది అక్కపప్పురమ్మ అమ్మవారు ఈ స్వామివారికి పెరగపోకుండా ఇక్కడ హస్తం పెట్టింటే ఇక్కడికే స్వామివారు నిలిచిపోయారండి. చూస్తున్నారు సంతులు అయితే స్వామివారు పూజారి గారు పిలిపించారండి. నేను కూడా దర్శించుకున్నాను, మీరు కూడా దర్శించుకోండి. ఇదేనండి ఈ రేకులు, హస్తరేకులు అంటే ఇదేనండి. చెయ్యి మోపిందంటే ఇక్కడ చూడండి ఎలా ఏర్పడ్డాయో ఈ విగ్రహం పైన. ఇంత దర్శనం చేసుకోవాలంటే మీరు కూడా అక్కడికి విజిట్ చేసేయండి. ఒక రోజు 2 రోజులు ఎప్పుడైనా సరే ఇక్కడికి విశాలంగా ఉంటుంది, బాగా ప్రశాంతమైన వాతావరణము. రూమ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఓకేనండి. ఇక్కడ వివరాలకి పూజారి గారిని ప్లస్ వాచ్మెన్ గారిని సంప్రదించండి. వీరి నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చి ఉంటాను. మీరు కాల్ చేసి ఏమంటారు? ఓకే ఓకే. నిత్యం పడతానే ఉంటుందా? యశ్వంత్తో దక్షిణ కాళికా శక్తి అమ్మవారండి. కింద కూడా దర్శించుకున్నాం కదా, ఆ అమ్మవారు ఇక్కడ కూడా ఉన్నారు. ఓకేనండి. ఇంకా వీడియోలోకి వచ్చేసాము, అన్ని చూసేసాము. మీరు కూడా ఒక్కసారి విజిట్ చేసేయండి. స్వామి కింద మనము అక్కడ విగ్రహాలు చూసాము. కింద చిన్న విగ్రహాలుగా శిలాశాసనం మాదిరి ఇక్కడ శిలలు అయిపోయినారు. వారు ఎవరు స్వామి? వాళ్ళు రాజుల కాలంలో రాజులు అప్పుడు యుద్ధాలు చేసినారు కదా, వాళ్ళంతా ఆ యుద్ధంలో మరణించిన వాళ్ళు వీర సైనికులు. వాళ్ళు వీర సైనికులు. వారి గుర్తుగా విగ్రహాలని గుర్తించినారు, శిలాశాసనాలుగా మొలిచినారు. ఓకే ఓకే, అంతే కదా, ఇంకా వేరే ఏం లేదు కదా. అంతే. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉందో వీడియో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా మందికి అయితే ఇక్కడ ఈ దేవాలయంలో అశేషంగా రూమ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వస్తే 1 రోజు 2 రోజులు మనశ్శాంతిగా ఈ స్వామివారిని దర్శించుకొని, ఈ భారతదేశంలోనే మొట్టమొదటి శివుని విగ్రహం ఉందంటే ఈ దేవాలయం మోపూరి భైరవేశ్వర స్వామి దేవాలయంలోనే స్వయంభూగా వెలిసిన మోపూరి భైరవేశ్వర స్వామి అండి. భారతదేశంలోనే ఎక్కడే గాని లేదు ఇలాంటి విగ్రహము. చూస్తున్నారు కదా, ఏ స్వామి కరెక్టా? స్వయంభూగా భారతదేశంలోనే మొట్టమొదటి శివుని విగ్రహం 18 అడుగులు 13 అడుగుల వెడల్పుతో కింద భూమిలో నుంచి వెలిసిన దేవాలయం ఏదంటే ఈ దేవాలయమేనండి. ఓకేనా? ఒక్కసారి కాకపోతే రెండోసారి అయినా మీరు రండి, వెళ్తూ ఉండండి, దర్శనం చేసుకొని ఇలాంటి వీడియోల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. మరియు ఈ మూపూరి భైరవేశ్వర స్వామి దేవాలయంలో కాశిరెడ్డి నాయన ఆశ్రమం అయితే ఉంటుందండి. ఇక్కడ సోమవారం నుంచి ఆదివారం వరకు భోజనశాల అయితే కాశిరెడ్డి నాయన ఆశ్రమంలో ఈ దేవాలయంలో ఉంటుంది. ఇక్కడ కాశిరెడ్డి నాయన దేవాలయం అయితే ఇక్కడ చూడండి, ఇదేనండి కాశిరెడ్డి నాయన దేవాలయము. ఇక్కడ నిత్యాన్నదానము జరుపుతూ ఉంటారు. చూస్తున్నారు కదా, ఈ దేవాలయంలో నిత్యాన్నదానము జరుపుతూ ఉంటారు. మరియు ఈ దేవాలయంలో ఈ రోజు అయితే ఈ అన్నగారు అనేటువంటి వారి బిడ్డకు కూడా పుట్టినట్టులు జరిపారండి. ఇక్కడ భోజనం అయితే ఈ రోజు వీరిదేనండి. వచ్చిన భక్తాదులందరికీ ఈ సేవార్థము ఈ రోజు ఈ అన్నగారి వారితోనే మనకి భోజనం కూడా నేను కూడా భోంచేశాను, మా పిల్లలు కూడా భోంచేశారు. అన్న చెప్పండి అన్న, ఏ ఊరు మీది? మాది పాలగిరి అన్నవారిది. ఏ డిస్టిక్? కడప డిస్టిక్, వైఎస్ఆర్ కడప డిస్టిక్. మా ఇంటి దేవుడు ఈయననే మోపూరి భైరవేశ్వర స్వామి. మా ఇంటి దేవుడు మొత్తం ఇక్కడే. ఏ ఫెస్టివల్ జరిగినా, ఏమున్నా, పుట్టెంటుకలు ఉన్నా, ఏమున్నా కానీ మొత్తం ఇక్కడే. ఏమున్నా కానీ ఫస్ట్ పూజకి కానీ కార్యక్రమానికి కానీ ఫస్ట్ మా ఫ్యామిలీ నుంచి తుత్తిరెడ్డి ఫ్యామిలీ, మా ఫ్యామిలీ నుంచి ఏవైనా వస్తాయి ఇక్కడికి. పళ్ళు ఫలాలు పూజకి ఏమున్నా కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచే వస్తాయి. ఈరోజు మా అన్న కూతురికి పుట్టెంటుకలు తీపిచ్చాము, వచ్చాము ఈరోజు. ఇక్కడ అదే క్రమంలో ఇక్కడ అన్నదానం కూడా చేయించాము. అది ఈ రోజు కూడా అన్న అయినటువంటి వారి బిడ్డకు పుట్టినట్టుకు తీపిచ్చి
ఇక్కడ దేవాలయంకి వచ్చే భక్తాదులకు అన్నదానం కూడా వీరు చేపించారు. ఈ రోజు మేము కూడా భోంచేసామండి. అలాగే మీకు కృతజ్ఞతలన్నా. పర్లేదన్నా. నీవు ఇక్కడ వచ్చినటువంటి అన్నగారైన ఫ్యామిలీ అండి, చూడండి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఈ అన్నగారే వారి బిడ్డకు పుట్టినట్టులు జరపడం వల్ల ఇక్కడ అన్నదానం కూడా భక్తులకు వచ్చిన భక్తాదులందరికీ భోజనాలు అయితే ఏర్పాటు చేశారు. కృతజ్ఞతలన్నా. ఓకే అండి, ఇలాగే చూస్తూ ఉండండి, మా ఛానల్ని సపోర్ట్ చేస్తుండండి. ఎక్కడెక్కడో వెళ్ళి మేము వీడియోలు తీస్తూ ఉంటాము. ప్రతి ఒక్క వీడియోకి స్కిప్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కెమెరామ్యాన్ జయంత్తో టాటా బాబాయ్, సీ యూ.